కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పాత ఫైళ్లు మొత్తం అలాగే 25 రన్నింగ్ ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీని సీఎం ఆదేశించారు. ఇక భవనాన్ని పరిశీలించి అధికారులను విచారించనున్నారు. బి రమణయ్య, నిమ్మలపల్లి మండలం, అగ్రహారం విఆర్ఏ. నైట్ డ్యూటీకి వచ్చినాను. 11:45 వరకు సార్ వాళ్ళు ఉన్నారు, గౌతమ్ సార్ వాళ్ళు. పనుకోన్నాను. మళ్ళీ సార్ వాళ్ళు నన్ను లేపకన్నా కానీ వెళ్ళిపోయినారు. మళ్ళా సరే నేను ఏదో చెట్టు అంటా ఉన్నింది. లేచి చూసే ముందుకి అగ్గిమంట కనపడింది. ఆ అగ్గిమంటను చూసి నాకు భయం ఎత్తుకునేసి బయట వచ్చేసి మళ్ళా మా టీటీ మేడంకి చేశాను. మేడము ఇది చేసి మళ్ళీ అందరికీ ఫోన్ చేసి రమ్మనించారు. 11:30 గంటల సమయంలో డ్యూటీలో ఉన్న వాచ్మెన్ చిన్న అగ్ని మంటను గమనించడం జరిగింది. ఆ చిటపిట సౌండ్ వస్తున్నది. ఆయన కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆ మంటలు బాగా వ్యాపిస్తున్నాయి. సో అందువల్ల అతను వెంటనే నిమ్మలపల్లి డిప్యూటీ తహసీల్దార్ గారికి తెలియజేశారు. అక్కడ నుంచి వెంటనే ఫైర్ వాళ్ళకి తెలియజేసి మా ఆఫీస్ స్టాఫ్ తెలియజేస్తే మేమంతా దాదాపు 11:30, 11:45 ప్రాంతంలో వచ్చాము. చూస్తే అగ్నికిల్లలన్నీ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఫైర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సమాచారం పంపడంతో వాళ్ళు కూడా వెంటనే వచ్చారు. వాళ్ళు రావడంతో ఈ అగ్ని కంట్రోల్ చేయడానికి వీలైపోయింది. తర్వాత 5 టెండర్స్ పెట్టి వాటర్ రెండు టెండర్స్ వచ్చాయి. 2 టెండర్స్ కూడా వచ్చి మొత్తం అప్పటికప్పుడు ఆ ఫ్లేమ్స్ అన్నీ ఎగిజింపుతుంటే దాన్ని అన్నీ కూడా ఆర్పేయడం జరిగింది. దాదాపు 1 గంట పట్టింది ఇవన్నీ ఆర్పడానికి. అక్కడ ఫైల్స్, అట్లే కంప్యూటర్ సిస్టమ్స్, ఇంకా పైన పిఓపి ఉంది. సో ఇవన్నీ కూడా ఉదాహరణకోటి అంటుకోవడంతో తీవ్రంగా ప్రమాదం జరిగింది. నష్టం కూడా బాగా భారీగానే వాటిల్లి ఉంటుంది.